ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 3 రోజులు భుజంగరావు తిరుపతన్న కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రణీత్ రావు, రాధాకిషన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక భుజంగరావు తిరుపతన్న ఇచ్చిన ఆధారాలతో నాయకులను విచారించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అలాగే రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లుగా సమాచారం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 3 రోజుల భుజంగరావు తిరుపతన్న కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రణీత్ రావు, రాధాకిషన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక భుజంగరావు తిరుపతన్న ఇచ్చిన ఆధారాలతో నాయకులను విచారించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అలాగే రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత మరింత సమాచారం అందిస్తారు. లిఖిత, చెప్పండి, రాజకీయ నాయకుల్ని అరెస్టు చేయడానికి లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. మరి వారి వివరాలు ఏమైనా తెలిసాయా ఇప్పటి వరకు? రైట్ ప్రతిభ, ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇది సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ శాఖపై చాలా వరకు ఒత్తిడి అయితే పెరిగింది. ఎందుకంటే ఈ యొక్క కేసులో గత ప్రభుత్వానికి సంబంధించిన పలువురు నాయకులు ఉన్నట్లయితే వీళ్లకు లింకులు అందినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడంతో పాటు లీగల్ అడ్వైజర్ తో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీరిని ఏ విధంగా అరెస్ట్ చేయొచ్చు, వారి అదుపులోకి ఏ విధంగా తీసుకోవచ్చు, ఏ సమాచారాల మేరకు వీరిని అదుపులోకి తీసుకోవచ్చు అనే విషయాలపైన కూడా చాలా వరకు సలహాలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఎవరైతే ఈ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్నలను ఇప్పటికే డీజీపీ రవీంద్ర గుప్తా ఆయన సస్పెండ్ చేయడం అయితే జరిగింది. మిగతా వీరికి ఎవరైతే సహాయపడ్డారో, వీరి కుంభకోణంలో ఎవరికైతే హస్తం ఉందో ఆ పోలీస్ అధికారులకు సంబంధించిన చిట్టా కూడా త్వరలోనే విప్పుతామంటూ చెప్తున్నారు. ఇందులో కొత్తగా కూడా కొంతమంది ఐపీఎస్ లే కాకుండా ఐఏఎస్ లకు కూడా సంబంధాలు ఉన్నాయంటూ కూడా చాలా వరకు వార్తలు అయితే బయటికి వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజం అనేది అయితే త్వరలోనే తెలియాల్సి ఉంది. ఇక ఈ నాయకుల విషయానికి వచ్చేసరికి అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో చాలా వరకు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందువలనే వారు పార్టీలు మారుతున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. కొంతమంది సినీ తారల యొక్క ఫోన్ ట్యాపింగ్లు కూడా ఉన్నాయంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అవి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదు. దీనికి సంబంధించి కొంతవరకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతనే ఆ యొక్క పేర్లను బయటికి విడుదల చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిభ, లిఖిత, మరి గతంలో చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం ఏదైతే ఉందో, దీంట్లో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ హస్తం కూడా ఉంది అనేది అయితే కొంచెం సమాచారం అయితే బయటకు వచ్చింది. సో ఇప్పుడు వారి భుజంగరావు, తిరుపతన్నల స్టేట్మెంట్ ప్రకారం బాహాటంగానే రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేసే వ్యూహంలో ఉన్నట్టుగా అయితే పోలీస్ యంత్రాంగం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి వారి పేర్లు ఏమైనా మీ దగ్గర సమాచారం ఉందా? ప్రస్తుతానికైతే నా దగ్గర ఆ యొక్క పేర్లకు సంబంధించిన లిస్టు లేదు, కానీ కంపల్సరీ వారు ఆ కేసీఆర్ కి చాలా దగ్గరి బంధువులు, అలాగే అంటే చాలా దగ్గర సన్నిహితులు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అందులో ఎవరు అనేది మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే ఇంకా రాలేదు. కానీ ఇప్పుడు ఎవరైతే పార్టీలు మారుతున్న శ్రేణులు ఉన్నారో వీళ్ళు చాలా వరకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్లుగానైతే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది పూర్తి స్థాయిలో తెలియలేదు. ఈ ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్సీ, అంతేకాకుండా ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ పూర్తి స్థాయిలో బయటికి రావాలి అని అంటే వారికి సంబంధించి కొంతవరకు నిఘా వర్గాలు అయితే ఇప్పటికే వారి గురించి ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరెవరు ఈ యొక్క కుంభకోణంలో పాల్గొని ఉన్నారు, ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు అనే విషయం పైన కూడా కొంతవరకు దృష్టి అయితే సాధించారు. మనం ముందుగా మాట్లాడుకున్నట్లు చాలా మంది బిజినెస్ అడ్వైజర్స్ కావచ్చు, అంతేకాకుండా ఎవరైతే ఈ డ్రగ్స్ ముఠాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మిగతా విషయాలు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వారి యొక్క ఫోన్లను కూడా వీరు ట్యాప్ చేసినట్లయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఫోన్ ట్యాపింగ్ లతో వాళ్ళను బెదిరించి కొంతవరకు ఇటు సిటీ అవతల కూడా కొన్ని విల్లాలు కొన్నట్లుగా, అంతేకాకుండా సిటీలో కొంతవరకు భూమిని కొనుగోలు చేసినట్లుగా, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఎక్విప్మెంట్ విదేశాల నుండి తీసుకురావడం వెనక కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో హస్తమే ఉన్నట్లు కూడా చాలా వార్తలు
వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే ఆ యొక్క పేర్లను బయట పెడతామని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా తమకు కూడా పూర్తి విషయాలు తెలియలేదు, పూర్తి వివరాలతో మీడియాకు అందిస్తామంటూ కూడా ఇటు పోలీస్ అధికారులు చెప్పడం అయితే జరుగుతుంది. ప్రతిభ. రైట్ లిఖిత, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.